హైదరాబాద్ మహానగరంలో ఒక భిక్షగాడు చనిపోయాడు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ చూసి డాక్టర్లు, పోలీసులు ఆశ్చర్యపోయారు. గత 14 రోజులుగా అతను ఆహారం తీసుకోలేదంట. అది ఆకలి మరణం. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటో తెలుసా? అతని జోలెలో చూస్తే అక్షరాల 1,30,000 ఉన్నాయి. చివరి క్షణం వరకు తన ప్రాణాలు కాపాడుకోవటానికి రూపాయి కూడా ఖర్చు పెట్టలేకపోయాడు. ఎందుకీ దౌర్బల్యం? ఎందుకు మనుషుల తత్వం ఇలా ఉంటుంది? దీన్నే సైకాలజీలో మంకీ ట్రాపింగ్ అంటారు. ఆఫ్రికాలో ఒక చోట మంకీని పట్టుకోవడానికి ఇలాంటి ట్రిక్స్ వాడుతూ ఉంటారు. ఒక ఇరుకైన రంధ్రంలో పల్లి గింజ వేస్తారు. ఆ పల్లి గింజ కోసం ఈ కోతి అలా చేయి పెట్టి ఆ గింజ పట్టుకొని ఇలా పిడికిలి ఎప్పుడైతే బిగిస్తుందో అప్పుడు బయటికి రాలేదనమాట. అప్పుడు వేటగాడు వచ్చి దీన్ని పట్టుకొని తీసుకొని వెళ్తాడు. అయితే ఆ వేటగాడు వస్తాడని తెలిసినా, ప్రాణం పోతుందని తెలిసినా కానీ ఆ గింజను వదిలిపెట్టదు. ఒకవేళ వదిలిపెడితే బయటికి రాగలుగుతుంది, ప్రాణాలు కాపాడుకోగలుగుతుంది. కానీ ఆ గింజ కోసం పిడికిలు అలాగే పట్టుకొని తన ప్రాణాలను పోగొట్టుకుంటుంది చివరికి. ఆ మొండితనమే ఆ కోతి ప్రాణాలు పోయేలా చేస్తుంది. ఇక్కడ భిక్షగాడు చేసింది కూడా అది. ఆ డబ్బులు కోల్పోలేక చివరికి తన ప్రాణాలనే కోల్పోయాడు. ఇక్కడ ఆ భిక్షగాడిని చూసి మీరు నవ్వుకుంటారేమో. మనలో చాలా మంది ఆ మంకీ ట్రాప్‌లోనే ఉన్నారు. ఆరోగ్యం పాడవుతున్నా సరే, డబ్బు కోసం అనారోగ్యం పాలవుతున్నారా లేదా? ఎప్పుడో వదిలిపోయినటువంటి బంధాలని, బాధ పెట్టినటువంటి సన్నివేశాలను గుర్తు చేసుకొని, ఈ రోజు ఉన్నటువంటి సంతోషాన్ని కోల్పోతున్నారా లేదా? పంతాలకు పోయి, అహంకారాలకు పోయి, మన ఆత్మీయుల్ని వదులుకొని ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు లేరా? వ్యాపారం, పేరు, ప్రఖ్యాతులు అంటూ వీటిని పట్టుకొని వేలాడుతూ మన కళ్ళ ముందు ఎదుగుతున్నటువంటి పిల్లల్ని, మనకు తోడుగా ఉన్నటువంటి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి, మనం ఇంకా ఈ జీవనాన్ని ఇలానే గడుపుతున్నాం అంటే, మనం కూడా భిక్షగాళ్ళలాగే బిహేవ్ చేస్తున్నామని అర్థం. మనల్ని ఏడిపించే జ్ఞాపకాలు, నో అని చెప్పలేనటువంటి మొహమాటాలు, ఒత్తిడిని పెంచేటటువంటి జ్ఞాపకాలు, ఇవన్నీ కూడా మనల్ని బంధించే మంకీ ట్రాప్‌లే. పట్టుకోవటం గొప్ప, విడిచిపెట్టడం గొప్ప అంటే కొన్ని సార్లు విడిచిపెడితేనే గొప్ప. చేతిలోది వదిలేస్తేనే కొన్ని సార్లు స్వేచ్ఛ దొరుకుతుంది, ప్రాణాలు నిలుస్తాయి. కాబట్టి ఆ చేతిలో విడిచిపెట్టలేనటువంటి గింజలు ఏవో ఒక్కసారి ఆలోచించండి. మంకీ ట్రాప్‌లో ఉండకండి. ఓకేనా?